వర్షాకాలం వస్తుంది కదా అనేసి ఆవేశపడిపోయి అండ్ ఋతుపవనాలు కూడా త్వరగా స్టార్ట్ అవుతాయని కంగారు పడిపోయి ఉన్న సీడ్స్ అన్నీ గార్డెన్లో వేయడానికి నిర్ణయించుకున్నాను అనమాట. నేను ఇందులో ఎప్పటి నుంచో నేను దాసుంచిన కేల్ అనే ఒక వెజిటబుల్ అనమాట. అయితే ఇలాంటివన్నీ దాసినవన్నీ ఇవి నాకు మాధవి మోహన్ గారు ఇచ్చిన మార్నింగ్ గ్లోరీ అని అనుకుంటున్నాను. ఇదేమో నేను పీకేఆర్ సీడ్స్లో కొన్న బ్లాక్ వర్నిసేజ్ టమాటో, ఇంకా బ్లూబెర్రీ టమాటో, ఇది కూడా పీకేఆర్ గ్రీన్స్లోనే కొన్నాను. నెక్స్ట్ వచ్చి పీకేఆర్ గ్రీన్స్ వచ్చి నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా ఎక్కువ క్వాంటిటీ ఇస్తాడనమాట. ఇది కూడా స్విష్ కర్డ్ ఎల్లో అనేసి పాలకూరలోను ఎల్లో రకం అనమాట అండి. ఎల్లో రకం పాలకూర కూడా వేసేస్తున్నాను మొత్తం అన్ని. అండ్ పీకేఆర్ గ్రీన్స్ని తీసుకుంటే డార్క్ పింక్ కార్న్ అనమాట అండి. కార్న్లో డార్క్ పింక్ చాలా బాగానే వస్తున్నాయి. ఇవి కూడా బాగా కాస్తున్నాయి కూడా. కానీ మన పాలినేషన్ అది పర్ఫెక్ట్గా చేస్తే కానీ మనకి ఇది కార్న్ గింజలు రావట్లేదు. ఏదైనా అంతే అనుకోండి. ఇదేమో ఎల్లో జుకినీ. ఇది యాక్చువల్గా సమ్మర్లో వేయాలి, సమ్మర్లో వేసాను. ఇప్పుడు కూడా వేసి చూద్దాం ఇంక ఉన్నాయనేసి వేసేస్తున్నాను అనమాట. ఉన్నాయన్నీ ప్రక్షాళన వేసేస్తున్నాను. అండ్ పర్పుల్ బుష్ బీన్స్ ఇవి కూడా నేను ఈరోజు వేసేస్తున్నాను అనమాట. స్విష్ కర్డ్ రెడ్ అంటే ఇవి పాలకూరలో రెడ్ కలర్ పాలకూర అనమాట. ఇంకా మన గార్డెన్ నుంచి తీసిన స్ట్రిప్డ్ బ్రింజాల్, ఇది అపరాసారి నాకు ఇచ్చిన ఎత్తున నుంచి డెవలప్ చేసిన సీడ్స్ అనమాట అండి. నెక్స్ట్ నేను ఆర్గానిక్ బజార్ నుంచి తీసుకున్న ఏం సీడ్స్ ఇవి క్యారెట్ సీడ్స్ వేసేస్తున్నాను. ఇసుకలో బాగా వేస్తున్నాను అనమాట. మనకి ఒక 4 డబ్బాలు ఇసుక్కి 1 డబ్బా మట్టి వేసుకుని మీరు క్యారెట్స్ పెట్టుకుంటే బాగా వస్తున్నాయి. మీరు కూడా అదే ట్రై చేయండి. రాకెట్ సీడ్స్ అని ఇవి లీఫీ వెజిటబుల్స్. ఇవి సమ్మర్లో కాకుండా వింటర్స్ రైనీ సీజన్లో వేసుకుంటే బాగుంటాయి. డార్క్ ఫ్లేవర్ సీడ్స్ అవి. ఇవి నేను ఎప్పుడో కొన్న మన తోటకూర విత్తనాలు ఇవి కూడా వేసేస్తున్నాను. ఇంకా అంతే ఉన్నాయి మన దగ్గర. ఈ పెప్పర్ హెర్బాను ఎల్లో సీడ్స్ అంటే నాకు తెలిసి ఇది ఎల్లో కలర్ మిర్చి సీడ్స్ అనమాట. ఇవి వచ్చి స్వీట్ పీస్ అంటే మనకి ఇవి నేను అనుకున్నాను స్వీట్ పీస్ అంటే నాకు ఏదన్నా కాయలు కాస్తాయి అనుకున్నాను. బట్ ఇవి ఫ్లవర్స్ అనమాట అండి. జస్ట్ అందమైన ఫ్లవర్స్. ఇవి కూడా వేసేస్తున్నాయి ఇంకా మిగిలినవి. ఏమో క్యారెట్లో టమాటోలో వర్నిసేజ్ శాన్ మ్యాంగో టమాటో అనమాట. టమాటో సీడ్స్ చాలా ఉన్నాయి బట్ నేను ఇప్పుడు వేయట్లేదు, దాచేసేసాను. ఈ టమాటో సీడ్స్ ఇప్పుడు వేయను. ఏమన్నా నాకు అప్పారావు సార్ పంపించిన సీడ్స్ అనమాట అండి. ఇవి దాచుకున్నాను, ఇప్పుడు అప్పుడే వేద్దాం అనుకోవట్లా. ఇవన్నీ దాచేసిన సీడ్స్ కొన్నవి. ఇందులో టమాటా సీడ్స్ ఇవి ఉన్నాయి కొన్ని. ఇవన్నీ వేసేస్తున్నాను ఇంకా. ఇవి ఎప్పుడో సార్ పంపించినవి అనుకుంటా, ఏదో సంథింగ్ బీరకాయ మొత్తం వేసేస్తున్నాయి కూడా. ఏంటివి టమాటో సీడ్సేనా? టమాటో సీడ్స్ ఇప్పుడు వేద్దాం అనుకోవట్లేదు. కాసి టమాటో కాబట్టి వేసేస్తున్నాను. ఇవి మన గార్డెన్ నుంచి తీసిన కనుప చిక్కుడు సీడ్స్ వేసేస్తున్నాను. రాకెట్ సీడ్స్ నర్సరీ లైవ్ అనేసి ఇది కూడా చాలా వెరైటీ సీడ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇది కూడా వేసేస్తున్నాను. అండ్ క్యారెట్లో రౌండ్ క్యారెట్ ఉంది, అది కూడా వేసేస్తున్నాను. ఇంకా వచ్చి మన దగ్గర ఫ్రెంచ్ బుష్ బీన్స్ సీడ్స్, ఇవి ఆర్గానిక్ బజార్ నుంచి తీసుకున్నా, వేసేస్తున్నా. క్యారెట్ సీడ్స్ మిక్స్డ్లో ఆర్గానిక్ బజార్ రోడ్ ఆయన 9 రూపీస్కి 3 టైప్స్ ఆఫ్ ఇచ్చాడు. ఇవి ఎల్లో క్యారెట్ పీకేఆర్ గ్రీన్స్ నుంచి తీసుకున్నా, వేసేస్తున్నా. అండ్ ఆస్ట్రస్ ఫ్లవర్స్ అంట, మరి ఇది ఇప్పుడు వింటర్లో వేయాలి కానీ ఇవి వేయాలో వేయకూడదు ఏం అర్థం కావట్లేదు. ఇదేంటో చాలా తక్కువ ఇస్తాడు వీడు మాత్రం సీడ్స్, క్వాలిటీ వల్ల ఏంటో మరి. చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం ఇస్తాడనమాట. ఈ ఆస్ట్రస్ సీడ్స్ ఈ డబ్బా ఇస్తాడు. ఈ డబ్బా ఓపెన్ చేసి
2-3 సార్లుగా ఎప్పుడైనా సరే మనం సీడ్స్ ఒకసారి వేసేసుకోకూడదు. కొన్ని 2-3 సార్లు వేస్తే ఏదో ఒక టైంలో సరైన క్లైమేట్ కానీ సరైన మట్టి కానీ మనం వేసినందువల్ల ఏదో ఒక టైంలో మనం సేవ్ చేయగలుగుతాము. ఒకటేసారి వేసుకుంటే మనకి వేస్ట్ అయిపోతాయి సీడ్స్. అందుకనేసి మనం ఎప్పుడైనా సీడ్స్ కొన్నప్పుడు దాన్ని 2-3 సార్లుగా వేసుకోవాలి. ఒకసారి వేస్తే ఒకసారి మిస్ అయిపోతాం. గమ్ముని ఎప్పుడు ఫెయిల్ అయ్యామనుకోండి సీడ్లింగ్స్ రప్పించడంలో, అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు వేస్ట్ అయిపోతాయి ఎంత కష్టపడుకున్నాయి. ఇవి కూడా స్విష్ గార్డ్ సీడ్స్, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా నేను మన శామ్స్ గార్డెన్ నుంచి తీసుకున్నానండి. ఇవి శామ్స్ గార్డెన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సీడ్స్ అన్నమాట. అవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా శామ్స్ గార్డెన్ నుంచి తీసుకున్న సీడ్సే, ఇవన్నీ వేసేస్తున్నాం. ఇవేమో బ్లాక్ పెద్ద కలర్, పెద్ద బ్రింజాల్ అనమాట. డార్క్ బ్లాక్ కలర్ బిగ్ సైజ్ బ్రింజాల్. కొన్ని వేస్తా, కొన్ని తీస్తా, దాసేస్తా. ఇవేమో బీటర్ కట్ వైట్, ఇవి కూడా శామ్స్ గార్డెన్ నుంచి తీసుకున్నా. లాస్ట్ ఇయర్ నేను ప్రాపగేట్ చేశాను కానీ పంచబెట్టేయడంలో మిస్ అయిపోయాను. పంచబెట్టడం తగ్గించుకోవాలి మనం. ఇవన్నీ మిగిలిపోయిన మిక్స్డింగ్ సీడ్స్ అనమాట. ఏమో ఏదో అపారం సార్ పంపించారో ఏమో మరి నాకు అక్కడ నాకు కొన్నాను గుర్తు రావట్లా. రౌండ్ పర్పుల్ వంకాయ కాదు ఇది, శ్రీలీల బ్లాగ్స్ ఉంటుంది కదా ఆవిడ దగ్గర తీసుకున్నా. రౌండ్ సాయిలీల బ్లాగ్స్ ఏదో ఆవిడ దగ్గర తీసుకున్నా ఆ సీడ్స్. ఇవేమో ఏదో కెమేలియా ఫ్లవర్ సీడ్స్, గ్యాప్సోలియా. నేను కెమిలియా అనుకుని గ్యాప్సోలియా తీసుకున్నా. 2 ఫ్లవర్స్ ఈవెన్గానే ఉంటాయి. గ్యాప్సోలియా కన్నా కెమిలియా అయితే మనకి ఫ్లేవర్ చామంతి, వైట్ కలర్ చామంతిలా ఉంటాయి అన్నమాట. చాలా మంచిది. టీ చేసుకుని తాగడం స్ట్రెస్ లెవెల్స్ అవి తగ్గుతాయి అన్నమాట అండి. బాగుంటుంది. ఇది సెమీపై ఇవి బీన్స్ సీడ్స్. ఇవి కూడా పీకేఆర్ ఆర్గానిక్ బజార్ నుంచి తీసుకున్నాను. ఇవి కూడా బాగానే వస్తాయి. ఇంకెలా మనం బయట నుంచి తీసుకున్న సీడ్స్ ఇవన్నీ వేసేస్తున్నాను. ఇంకా మనము మన గార్డెన్ నుంచి ప్రాపగేట్ చేసింది చూపిస్తా చూడండి మీకు. ఎప్పుడైనా మనం బెస్ట్ గార్డెనర్ అనిపించుకోవాలంటే మనము పెంచిన మొక్కల నుంచి మనము సీడ్స్ తీయగలగాలన్నమాట. అప్పుడే మనము ఒక బెస్ట్ గార్డెనర్ అనే అనిపించుకోగలుగుతాము. అందుకనేసి మన సీడ్స్ మళ్ళీ కొనే ఒక అవసరం లేకుండా కూడా మనము సీడ్స్ ప్రాపగేట్ చేసుకోవాలి అండ్ మన గార్డెన్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలి. ఈరోజు మా పిల్లలు మన గార్డెన్ గ్రూప్స్కి ఇవ్వడానికి అవసరమైన సీడ్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఏ అవసరం మొత్తం అన్నీ చూపించినవి ఎన్ని దుక్కునేటి నీట్గా. ఇది వచ్చి నేను మన గార్డెన్ నుంచి మొక్కల నుంచి తీసుకున్న కృష్ణపంతి మొక్క పువ్వులు. నెక్స్ట్ వచ్చి ఇవి మన గార్డెన్ నుంచి తీసుకున్న 365 days సీడ్స్. ఇవేమో లాంగ్ బెండ, ఎక్కువ మిగలలేదు, అందరికీ పంచిపెట్టేసాను. ఇవేమో మన గార్డెన్ నుంచి తీసుకున్న పొట్లకాయ నుంచి తీసుకున్న సీడ్స్. ఇవి మన గార్డెన్ నుంచి తీసుకున్న మన బచ్చల కూర సీడ్స్. ఇవి మన గార్డెన్ నుంచి తీసుకున్న రెడ్ కలర్ బెండకాయ సీడ్స్. ఇవి వచ్చి మన గార్డెన్ నుంచి తీసుకున్న పర్పుల్ కలర్ బీన్స్ సీడ్స్. ఇంకా ఇవి వచ్చి మన గార్డెన్ నుంచి తీసుకున్న లెమన్ తులసి సీడ్స్. ఇంకా ఇవి వచ్చి మన గార్డెన్ నుంచి తీసుకున్న గుమ్మడికాయ సీడ్స్. ఇవి వచ్చి మన గార్డెన్ నుంచి తీసుకున్న మన చెట్టు బెండ సీడ్స్. ఇవి వచ్చి మా అమ్మ నాకు ఇస్తే అట్లా ప్రొపగేట్ చేసి మనకి కొంచెం ఉంచుకుని మన గ్రూప్కి కొంచెం ఇస్తున్నాను అనమాట, గార్డెన్ గ్రూప్కి. ఇవేమో మన ఫ్లవర్ సీడ్స్. ఏ ఫ్లవర్ ఇది? కాస్మోస్ ఫ్లవర్ సీడ్స్. ఇది మన పరాసారి పంపించేస్తున్నాను. ఇది వచ్చి నేను ఉంచుకున్నా కొంచెం. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇవి ఒక సమ్ సీక్రెట్ సీడ్స్. ఇవి ప్రాపగేట్ అయ్యి పెంచాక వీటిని ఏంటి అని మీకు చెప్తాను. ఇవి అన్నీ చెప్పేస్తారండి, మీకు కొన్నే చెప్తాను.
అందుకనేసి అన్నీ చెప్తున్నాను. ఇవేమో మార్నింగ్ గ్లోరీ సీడ్స్ మన గార్డెన్ నుంచి తీసినవి. మన గార్డెన్ నుంచి తీసిన వెల్వెట్ బీన్ సీడ్స్. ఇవి చాలా చాలా పంపించేస్తాను మన గ్రూప్కి. ఇవేమో మన చెట్టు బెండ్ సీడ్స్. ఒక 4-5 కాయలు ఉంచుకుని మిగిలినవి. ఇది వచ్చి మన గార్డెన్ నుంచి తీసుకున్న గ్రీన్ కలర్ లాంగ్ చిక్కుడుకాయ సీడ్స్. ఇవి మన గార్డెన్ నుంచి తీసుకున్న మన నేతి బీరకాయ సీడ్స్. ఇవి వచ్చి పక్క వాళ్ళ గార్డెన్లో దొబ్బుకొచ్చిన నేతి బీరకాయ సీడ్స్, గుమ్మడికాయ సీడ్స్ అండ్ బయట నుంచి కొని తెచ్చిన స్క్వాష్లో కొంచెం బాటిల్ స్టైల్ మిక్సింగ్ అయిపోయాయి అన్నీ అవి. ఇది వచ్చి మనకి లెమన్ తులసి చెప్పేసాను కదా. ఇది వచ్చి మన గార్డెన్ నుంచి తీసుకున్న సొరకాయ సీడ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను సొరకాయ పెంచడం, దాన్ని విత్తనాలు ఉంచడం, అది ఇలా సీడ్స్ నాకు ఇవ్వడం అనేది జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ మన గార్డెన్ నుంచి తీసుకున్న ఇది మా మావయ్య గారు నాకు ఇస్తే ఒక సీడ్ దాని నుంచి తీసాను. ఈ చెట్టు చెమ్మ, ఇది పాదు చెమ్మ. ఇది వచ్చి నాకు మాధవి మోహన్ గారు ఒక 2 సీడ్స్ ఇచ్చారు పాపం. ఒక సీడ్ ఎలాగ తినేసిందంటే మళ్ళీ ఇంకో సీడ్ ఇచ్చారు. అప్పుడు ఆవిడకి వెంకటేశ్వరరావు సార్ ఎవరు ఇచ్చారంట చెట్టు చెమ్మ సీడ్స్. ఇవి నేను రాసుకున్నవి కొంచెం. ఇంకా మన గార్డెన్ కోసం, మన మిత్రుల కోసం అనేసి కొన్ని ప్యాకింగ్స్ చేసి పంపిస్తున్నాను అనమాట. ఇంకా వచ్చి మనకి పర్పుల్ కలర్ ఏంటవి పర్పుల్ కలర్ బీన్స్ సీడ్స్, చెట్టు చెమ్మ సీడ్స్. ఇవి వైట్ కలర్ నేతి బీర సీడ్స్. ఇంకా ఇవి వచ్చి అవి చెట్టు చెమ్మ సీడ్స్, ఇవి చెట్టు బెండ సీడ్స్. చేతి వచ్చే ఫోటో తీసుకుంటాను. చెట్టు బెండ సీడ్స్ అనమాట అండి. మన గార్డెన్ గ్రూప్కి పంపిస్తున్నాను. ఓకే, ఇలా మనకి నాకు తోసినంత మట్టుకి, నేను చేయగలిగినంత మట్టుకి ఇవి పంపిస్తున్నానండి మన గార్డెన్ ఫ్రెండ్స్ కోసం అనేసి. అప్పారావు సారు ఆయన ఖర్చును పెట్టుకుని ఆయన పంపిస్తారు మీ అందరికీ. ఇంకా మన దగ్గర ఈ సీడ్స్ లేవు. ఇంకా ఎందుకంటే నేను కొంచెం ముంచుకున్నాను. ఇవి ఒకసారి ఫెయిల్ అవుతున్నాయి, ఒకసారి ఎలకలు తినేస్తున్నాయి, ఒకసారి ఎండిపోతున్నాయి. సీడ్లింగ్స్ ఇబ్బంది పడిపోతున్నాను అనమాట. ఒకసారి వస్తున్నాయి, ఒకసారి రావట్లేదు. అందుకని ఈ మాత్రం ఉంచుకోకపోతే నేను మిస్ అయిపోతున్నాను. అలాగే నేను పంచిపెట్టి మిస్ చేసుకున్నది ఇండిగో సీడ్స్ కూడా అలాగే మిస్ చేసుకున్నాను. మళ్ళీ ఎవరినైనా అడిగి తెచ్చి ప్రాపగేట్ చేయాలి. ఇవన్నీ దాచేస్తాను అనమాట. నేను ఫ్రిడ్జ్లోను మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను విత్తనాలని, ఎక్కువ లాంగ్ టైం ఉంటాయి అనేసి. మీరు కూడా ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా స్పేస్ ఉంటే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.